నమస్కారం. ఈరోజు మనం తమిళ భక్తి సాహిత్యంలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో చాలా ప్రత్యేకమైన స్థానమున్న కారైకాల్ అమ్మయార్, అవును. సుమారు 5వ లేదా 6వ శతాబ్దంలో జీవించిన ఈ కవయిత్రి భక్తురాలి కథ. తమిళనాడులోని కారైకాల్ అనే ఊరికి అదొక పెద్ద పోర్ట్ సిటీ అన్నమాట. చాలా సంపన్నమైనది. అక్కడ పునీతవతి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఎంత అందంగా ఉండేదో అంతకు మించిన శివభక్తి ఆమె సొంతం. ఆమె భర్త పేరు పరమదత్తన్. ఆ ఊరిలోనే ఒక పెద్ద వ్యాపారి. పునీతవతికి ఈ భక్తి అది ఆమెకు చిన్నప్పట్నుంచి, ఊహ తెలిసినప్పట్నుంచి ఉంది. ఆమె జీవితంలో ఒక భాగం. ఎవరైనా శివభక్తులు కనిపిస్తే చాలు, వాళ్లకి సేవ చేయాల్సిందే, అన్నం పెట్టాల్సిందే. ఆమె భక్తి అంటే కేవలం పూజలు, ప్రార్థనలు కాదు, అది సేవ, ఆచరణలో చూపించేది. అంతా బాగానే ఉంది. వాళ్ల జీవితం సాఫీగా సాగిపోతోంది. కాని అప్పుడే ఒక మామిడి పండు, అవును, మీరు విన్నది నిజమే, ఒక మామూలు మామిడి పండు ఆమె భక్తికి ఒక పెద్ద పరీక్ష పెట్టింది. ఆ పండు ఆమె జీవితాన్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో అదొక పెద్ద అద్భుతం. చూద్దాం పోదండి. ఒకరోజు ఏమైందంటే, పరమదత్తన పనిమీద బయట ఉన్నప్పుడు భార్య కోసం 2 మంచి మామిడి పళ్లను ఇంటికి పంపించాడు. సరిగ్గా అదే టైంకి ఒక శివభక్తుడు ఆకలితో వాళ్ళింటికి వచ్చాడు. పునీతవతి ఇక రెండో ఆలోచన చేయలేదు. భర్త పంపిన 2 పళ్లలో ఒకటి తీసి ఆ భక్తుడికి పెట్టేసింది. మధ్యాహ్నం భర్త భోజనానికొచ్చాడు. మిగిలిన పండు తిన్నాడు. అబ్బా, ఎంత బాగుందో అనుకుని రెండోది కూడా ఇమ్మన్నాడు. అంతే. పునీతవతికి ఏం చేయాలో తోచలేదు. నిజం చెప్తే భర్త ఏమనుకుంటాడో అని భయం. చెప్పకపోతే ఎలా? కళ్ళు మూసుకుని శివుని తలుచుకుంది. స్వామీ, నువ్వే కాపాడాలి అని. నమ్మగలరా? ఆమె చేతిలో అద్భుతంగా ఒక మామిడి పండు ప్రత్యక్షమైంది. అది మామూలు పండు కాదు, దైవికమైనది. దాని రుచి చూసిన పరమదత్తన్కి వెంటనే అనుమానం వచ్చేసింది. ఈ రుచి తను పంపిన పండుది కాదు, ఇది వేరే ఏదో ఉంది అని. వెంటనే ఇలాంటిదే ఇంకో పండు సృష్టించు అని అడిగాడు. ఆమె మళ్లీ ప్రార్థించగానే ఇంకో పండొచ్చింది. కాని అతను దాన్ని తాటగానే గాల్లో కలిసిపోయింది. అప్పుడు అర్థమైంది అతనికి, తన భార్య మామూలు మనిషి కాదు, ఒక దేవత అని. భక్తితో కూడిన భయం, ఒక దేవతతో నేను ఎలా కాపురం చేయగలను అనే ఫీలింగ్ అతన్ని తినేసింది. పునీతవతికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరు వదిలి పారిపోయాడు. చాలా దూరం వెళ్ళి అక్కడింకో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాడు. పాపం, పునీతవతి కొన్నేళ్ల తర్వాత అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అప్పుడు అతనేం చేశాడు? తన కొత్త భార్యని, కూతుర్ని తీసుకునొచ్చి ఆమె కాళ్లమీద పడ్డాడు. నువ్వు నా భార్యవి కాదు, నువ్వొక దేవతవి అని పూజించాడు. ఆ క్షణం పునీతవతికి అంతా అర్థమైపోయింది. ఏ భర్తైతే తనని భార్యగా చూడాలి అనుకుందో, ఆ భర్తే తనని దేవత అని కాళ్లమీద పడ్డాడు. ఆ బంధం తెగిపోయింది. అప్పుడు ఆమెకు ఒక ప్రశ్నొచ్చింది. ఎవరికోసం ఈ అందం? ఎవరికోసం ఈ శరీరం? ఏ భర్త కోసమైతే ఇన్నాళ్లు ఈ రూపాన్ని కాపాడుకుందో, ఆ బంధమే లేనప్పుడు ఇక ఈ అందంతో నాకేం పని? ఈ ఒక్క ఆలోచన ఆమె జీవితాన్ని మొత్తం మార్చేసింది. వెంటనే ఆమె శివుడి వైపు తిరిగి ప్రార్థించింది. స్వామీ, నా భర్త కోసమే ఈ మాంసపు శరీరాన్ని నేను మోస్తున్నాను. ఇప్పుడు ఆ బంధమే పోయింది. నాకు ఈ అందమైన రూపం వద్దు, దీన్ని తీసేయ్. నీ గణాలతో కలిసి నిన్ను పూజించేందుకు నాకొక పిశాచి రూపాన్ని ఇవ్వు అని కోరుకుంది. ఆమె ప్రార్థనను శివుడు వెంటనే విన్నాడు. క్షణాల్లో ఆ అందమైన పునీతవతి శరీరం కరిగిపోయింది. ఆమె ఒక అస్థిపంజరంగా, ఎముకల గూడుగా మారిపోయింది. చూశారా పరివర్తన? భర్త కోసం బతికిన పునీతవతి అనే భార్య కాస్త శివుని కోసం పిశాచి రూపాన్ని పొందిన కారైకాల్ అమ్మయార్ అనే సాధ్విగా మారింది. ఇక ఆమె భక్తి అనేది ఆమె పర్సనల్ విషయం కాదు, అదే ఆమె ఐడెంటిటీ. ఆ కొత్త రూపంతో, ఆ పిశాచి రూపంతోనే ఆమె ఒక గొప్ప యాత్రకు బయలుదేరింది. ఎక్కడికో తెలుసా? నేరుగా శివుడి ఇంటికి, పవిత్ర కైలాస పర్వతానికి. కైలాసం దగ్గరికి చేరుకుంది. కాని ఆమెకు అనిపించింది, ఇంత పవిత్రమైన భూమిని నా పాదాలతో తొక్కకూడదు అని. మరి ఎలా వెళ్ళాలి? ఆమె తలకిందులుగా నడవడం మొదలుపెట్టింది. అవును, తలతో నడుస్తూ కైలాసమెక్కింది. అలా తలతో నడుస్తూ వస్తున్న ఆమెను చూసి పార్వతీదేవికే ఆశ్చర్యం వేసింది. కాని శివుడు మాత్రం ఒక చిరునవ్వు నవ్వి ప్రేమగా పిలిచాడు, అమ్మయ్యే అని. అమ్మయ్యే అంటే తమిళంలో అమ్మా అని. అమ్మా, నీకేం కావాలి అని. 1, నీమీద ఎప్పటికీ తగ్గని ప్రేమ కావాలి. 2, మళ్ళీ పుట్టకూడదు. 3, ఒకవేళ పుడితే నిన్నెప్పటికీ మర్చిపోకూడదు. 4ది చాలా ముఖ్యమైనది.
నువ్వు ఆనందతాండవం చేసేటప్పుడు నీ పాదాల దగ్గరుండి నిన్ను కీర్తించే భాగ్యం కావాలి అంటే ఆమె కోరికను శివుడు కాదనలేదు. తప్పకుండా అని చెప్పి ఆమెను తిరువాలంగాడు అనే క్షేత్రానికి పంపించాడు. అక్కడ తన తాండవాన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ క్షణం నుంచి కారెక్కాలమ్మయ్యార్ కేవలం ఒక సాధ్వి మాత్రమే కాదు, ఒక గొప్ప కవయిత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. శైవంలో 63 మంది నయనార్లు అని గొప్ప భక్తులున్నారు కదా, వారిలో ఉన్న ముగ్గురు మహిళా సాధువులలో ఈమె ఒకరు. చాలా గొప్ప విషయం. ఇంకా తమిళ భక్తి సాహిత్యంలో మొదటి రచనలు చేసింది ఈమె. ఆమె తన కవిత్వంలో తనను తాను కారైకాల్ పే అని పిలుచుకునేవారు, అంటే కారైకాల్ పిశాచి అని. ఆమె కథ మన దేశంలోనే కాదు, కంబోడియాలో 10వ శతాబ్దంలో కట్టిన ఒక గుడిలో కూడా ఆమె శిల్పం ఉందంటే ఆలోచించండి. ఇప్పటికీ ఆమె పుట్టిన ఊరైన కారైకాల్లో ప్రతి సంవత్సరం మామిడి పండుల పండుగ అని చాలా పెద్దగా చేస్తారు. స్వామీ, నాకు నీ మీద ఎప్పటికీ తరగని ప్రేమ కావాలి. నువ్వు తాండవం చేస్తుంటే నేను నీ కాళ్ల దగ్గర ఉండాలి. ఆమె మొత్తం జీవితం, మొత్తం కథ ఈ 2 లైన్లలోనే ఉంది. ఆమె అడిగింది ఇదే, పొందింది కూడా ఇదే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.